బిఎన్ రెడ్డి నగర్లోని రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 118ని తీసుకువచ్చి ప్రజలను మోసం చేసిందని మధు యాష్కి గౌడ్ అన్నారు. బిఎన్ రెడ్డి నగర్లోని 6 కాలనీల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం కోసం కాలనీ ప్రజలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తీసుకుంటానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. డీడ్ ఆఫ్ కాన్వెంట్స్ ను రద్దు చేయించి సేల్ డీడ్లు వచ్చే విధంగా 3 రెట్లు ఉన్న ట్యాక్స్ ను రద్దు చేసే విధంగా చొరవ తీసుకుంటున్నామన్నారు. 2004 నుండి 2008 వరకు హుడా చైర్మన్ గా ఉన్న సుధీర్ రెడ్డి రిజిస్ట్రేషన్ సమస్యను తీరుస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడవడమే సుధీర్ రెడ్డి ధ్యేయమని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత గల పార్టీ అని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. నేను ఓడిపోయిన నిరుత్సాహపడి ఇంటాం అనుకోలేదు. వీడు ఎప్పుడు ప్రచారం చేసిండు, ఎప్పుడు ఉండనే ఉంటాడు, ఢిల్లీ పోతాడు, అటు పోతాడని. దురదృష్టం ఏంటంటే నేను నిజామాబాద్కి వెళ్ళి కాంటాక్ట్ చేసినప్పుడు అందరూ అక్కడ నల్గొండకి వచ్చాడని చెప్తుంది. అప్పుడు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఆయత్తం పుట్టిపోయిన వీడికి వచ్చే వరకు నిజామాబాద్కి వచ్చినని చెప్తాను. సరే, ఎక్కడ వచ్చినా కూడా నేను ఎలక్షన్లో ఓడిపోయినా కూడా నిరుత్సాహపడలే. ఇది మీ ప్రభుత్వం, మీరందరూ కష్టపడ్డారు. మన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమిచ్చిన 6 హామీలని అప్పుల కుప్పల ఊరిపోయిన రాష్ట్రాన్ని పైకి తీస్తూ ఎంత కష్టం వచ్చినా కూడా ఇవాళ మీరు గమనించాలి. 2 లక్షల అంటే 1,00,000 కోట్ల పైన ఖాళీ రైతుల కొరకు పెట్టాం. రుణమాఫీ చేసింది, రాను చోట కూడా వస్తూ ఉన్నాయి. రైతు బంధు ఇవ్వడమే కాకుండా సన్నాలకి మిస్టర్ సుధీర్ రెడ్డిది ఎమ్మెల్యే చెప్తున్నాడు జీవో 118 తోటి పరిష్కారం చేసిన అని చెప్పుకున్నాడు. మీరు చెప్పండి, అంటే మీరు ఎలక్షన్స్లో ఒక ప్రతి ఎన్నుకునేది 5 ఏళ్ల కొరకు ఎన్నుకుంటారా లేక జీవితకాలం ఎన్నుకుంటారా? 2009 అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, అప్పుడు సమస్య ఉండే. 18లో ఎన్నుకున్నారు, మళ్ళీ అప్పుడు అధికార పార్టీ మారిండు. దేని కొరకు మారని చెప్పుకున్నాడు? ఎస్పెషల్లీ బిఎన్ నగర్ సమస్యగా అని చెప్పినాడు. అబద్ధాల కోరు వీడా నేనా? మీరు చెప్పండి, పెద్దలు చెప్పండి. ఇక్కడ నేను రాజకీయం చేస్తాను రాలేదు, మాకేం ఎలక్షన్ రేపు ఓటేసేదేం లేదు. మీ సమస్య తీరిందా? మీ రిజిస్ట్రేషన్ సమస్య తీరిందా? 118 తోటి మీరు సంతృప్తిగా ఉన్నారా? డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి సంతృప్తిగా ఉన్నారా? వీడు కొత్తగా ఎందుకు నినాదం ఎత్తుకున్నాడు అంటే, రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటివి ఉన్నాయి. తమ బిజినెస్ పార్ట్నర్లు కబ్జాలకు లబ్ధి చేయాలంటే కొత్తగా మదియాసి కట్టుకున్నా అన్నాడు. మీరు చెప్పండి, నా ఇంటికి వచ్చినప్పుడు పెద్దలంతా వచ్చినారు. నేను అడిగింది ఏంటంటే, ఎందుకంటే నేను కొంచెం ఏం చదువుకున్నా తెలియదు. ఏం చదువుకున్నాడు రాష్ట్ర చెప్పాలి. ఏ డిగ్రీ గణేష్? బీకామా? వాడే కాపీ కొట్టి పాస్ అయ్యాను ఆయన తెలియదు. బీకామ్లో కూడా కొంచెం కాన్స్టిట్యూషన్ చెప్తారు, అది ఎస్పెషల్లీ బీకామ్లో కాంట్రాక్టర్ గురించి చెప్తారు. కామర్స్లో ఉంటుంది అనుకుంటా, కాంట్రాక్ట్లు ఎట్లా చేసుకోవాలి ఉంటుంది. అందరూ ఇట్లా చదువుకున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేసినో తెలియదు. కార్పొరేట్కి ఇంత ఆస్తులు వచ్చినా సరే అది పక్కన పెడదాం. ఇవాళ శుద్ధపూసలాగా మాట్లాడుతూ ఉన్నాడు, సుకుమారులాగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు చెప్పిండట, ఇప్పుడు చెప్తున్నాడట 2168 జీవో మార్చాలట, సవరించాలట. ఊరే సన్యాసి, 168 జీవో ఉన్నప్పుడు 118 జీవో పనికిరాదని తెలిసినాక ఎందుకు చేసినావు? మళ్ళీ ఎందుకు చేసినావు? ఎవరిని మోసపోసాన్ని చేసినావు? జీవో 168 ఇయర్ 2020 ఉన్నప్పుడు అప్పుడు చెప్తానికి చెప్తున్నాడు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని తెల్లదనమే ఉండదు, ఈ వెనకాలంతా చీకటే ఉన్నది. అది తెలిసి మీకు 118 జీవో తీసుకొచ్చి మేము ముఖాన్ని కొట్టాడు. ఆయనే చెప్తున్నాడు, అప్పుడు కొట్లాడినట్టు ఇప్పుడు కొట్లాడినట్టు రేపు పోరాటం చేస్తారట. ఎవరి మీద పోరాటం చేస్తారా భయ్? నీ ఇంటి మీద వచ్చి పోరాటం చేయాలి ఇక్కడ మీరందరూ పోయి. స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను అడిగింది ఏ ప్రశ్న నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు అయినా అతనికి ఓట్లేసి గెలిపించినారు, అయినా నాకు బాధ లేదు. పరిష్కారం చేసా అని చెప్పి గోడ మీద పోస్టర్లు వేసుకున్నాడు, నమ్మిరు మీరు. మా కంచేలో చెప్తున్నా మొన్న, అంటే గొర్రెలా ఉండొద్దు, మేక మాంసం తింటే మెదడు బాగా పనిచేస్తారు. మీరేమో అతనే నమ్మితిరి, కూడా చైర్మన్ నమ్మినారు, ఎమ్మెల్యేగా నమ్మినారు, మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ వేసారు. సరే వేసినట్టు పక్కన పెట్టండి.
168 సవరణ చేయకుండా 118 పని కాదంటున్నాడు. మళ్ళీ 118 మధ్య యాస్కి ఆపిండి అంటున్నాడు. పెద్దలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 118 ఆపిండి అని అంటున్నాడు. మీకు సమగ్రంగా సవరించి సంపూర్ణ సర్వాధికారాలు మీ యొక్క ప్రాపర్టీ పైన ఉండాలా లేదా? మరి ఆ పని చేయాల్సింది మేము, ఆ ప్రయత్నం తప్ప. అయినా నేను ఎక్కడ ప్రభుత్వం దగ్గర పోయి ఆపలేదు, నేను ఎవరిని అడగలేదు కూడా. నీ కన్వీనియన్స్ కొరకి కొన్ని సంవత్సర కాలం నీ ప్రభుత్వం నుండి కూడా అందరికీ నువ్వు ఆ కన్వీనియంట్ డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే కాక ఇవాళ ఇప్పుడు దీంతో మీకు ఎలాంటి అధికారాలు రావట్లే. ప్లస్ అగౌరవం అంటే అసలు మనం అంటే గౌరవం ఉండడానికి కొరకు ఆస్తి అమ్ముకుంటాం, ఇజ్జత్ కొరకు. మీ మనోవేదన అర్థమవుతున్నది. మనం ఏ ప్లాట్ కొన్న ఇది ప్రభుత్వంతో కబ్జా పెట్టింది కాదు, ఎవరి కబ్జా తీసుకున్నది కాదు. మీరు బాజాప్తా కొన్న ప్లాట్లకు ఇవ్వడమే కాక ఇవాళ కొత్తగా మా ప్రభుత్వం పైన అబండాలు వేస్తున్నాడు చేయట్లేదు. నువ్వు 30 ఏళ్ళ సమస్య, 5, 10, 4 ఏళ్ళు, 14 ఏళ్ళు కూడా చైర్మన్, 2 ఎమ్మెల్యే, ఇప్పటికీ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగానే ఉన్నావు. నువ్వు పీక్ చేసింది ఏంది? నువ్వేం పరిష్కారం చేసినావు? ఇంకెంతమందిని మోసం చేస్తావు? ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఇంకెన్నిసార్లు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు? చేసిన మోసాన్ని ఒప్పుకో. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇవాళ వస్తానంటే ఇప్పుడు పట్టుకొని చేయి పట్టుకొని తీసుకుపోయి ముఖ్యమంత్రి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాకు లెక్కలేదు. మీ సమస్య పరిష్కారం కావాలా? వాడు పేరు వస్తున్నా నాకు ఐ డోంట్ కేర్. మీరు నిజం తెలుసుకోమని చెప్పినాను. ప్రజాప్రతినిధి అనేటోడు ఎలక్షన్లకు 5 ఏళ్ళకే మేనిఫెస్టో ఇస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకొని గెలిపించుకోండి. ఎవరైనా సరే, మేమైనా సరే, ఇంకోరైనా సరే, మీ కొరకు పనిచేసే ప్రతినిధులు గెలిపించుకోండి. మోసం చేసే మోసగారులు కాదు. మోసగాడు వీడు, మేము కాదు. మోసం చేసింది కాక ఇంకా మర్యాదగా మేము మాట్లాడుతూ ఉంటే దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, తొట్టి గ్యాంగ్ పెట్టుకుంటే భయపడుతూ ఎక్కువ లీటర్ గాజులు పెట్టుకోండి కూర్చోలే. ఇక్కడ విద్యార్థి దర్శించి రాజకీయాలు ఉన్నాను. ఆయత్నగర్ స్కూల్ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నావు. నీలాగా దోపిడీ, దొంగలు, కబ్జాలు పెట్టడం కాదు. మీ సమస్య నిజంగా పరిష్కారం జరగాలి. ఆల్రెడీ సోదరుడు గౌరవ మా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ తయారు చేయడం తెచ్చిన మొన్ననే కలిసిన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు. అన్న నాకు తెలుసు అది త్వరలో కలుస్తాం, 25th వరకు బిజీగా ఉన్నాను, 25th తర్వాత కలుస్తాను అని చెప్పినట్టు. మీ కొరకే. నాకేమి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను పదవులు అడగను, నా పనులు ఏమి లేవు. నేను కలిసింది మీకు, నేను బాజాప్తా ప్రెస్ నోట్ కూడా పంపిస్తాను. ముఖ్యమంత్రి గారిని కలిసి మన కర్మండ్ గారి టెంపుల్, మా శ్రీపాలకి అంతా పోయి కలిసి వచ్చినప్పుడు చెప్పినాను. సో మీకు ఇక్కడ చెప్పింది ఏంటంటే, మీరందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు కదా, 118 జీవో లొసుగులు ఉన్నాయా? డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తోటి మీకు సంతృప్తికరంగా లేదు, లేదు, దాంతో సమస్య తీరట్లేదు. కాలన కలపాల్సిన అవసరమే లేకుండే. అది ఓట్లు దండుకోవడానికి కొరకే చేసినాడు ఈ ప్రబుద్ధుడు. మొన్నటి ఎలక్షన్స్ లో కూడా ఈడ గణేషన్ చేసే వాళ్ళని ఓటర్ లిస్ట్ వేయించినాడు. ఇంటి పక్క 2 ఇండ్లు పెట్టి దొంగ ఓటర్ కార్డు తయారు చేసినాడు. ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి మా దగ్గర. ఈ దందాలు ఇవన్నీ ఎలక్షన్ల కొరకు నాకు ముఖ్యం కాదు. ఇక్కడ నా ప్రాంతం, పుట్టిన ప్రాంతం, నేను ఉంటున్న ప్రాంతం, మీకు అన్ని సక్రమంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి, రోడ్లు బాగుండాలి, ఇల్లు మంచిగా ఉండాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, తాగునీటి వ్యవస్థ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బిఎన్ రెడ్డి నగర్ ఉన్న 5, 6, 9, 8 కాలనీలు సరే, ఈ సమస్య సపరేట్. ఇది దీనికి మిగతా కాలనీలకు సంబంధం లేదు. దీని కొరకు సపరేట్ జీవో తీసుకొచ్చి ఇవ్వాల్సింది. మీ కంటిన్యూషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెపరేట్ ఆఫీలో వాటిని రెగ్యులైజ్ చేస్తూ గుర్తించే జీవో రావాల్సి ఉండే. నేనే ఇటు ఉంటే మాత్రం అది చేపిస్తాను. ఫస్ట్ పదే ఎలక్షన్ గెలవడానికి కొరకు చేసిన ప్రబుద్ధుడు మోసకారి, అధికార పార్టీలో ఉంటూ మోసం చేసింది నువ్వు. పదే చెప్తున్నావు మిస్టర్ సుధీరెడ్డి, యు ఆర్ చీటెడ్. నీవు ఎలక్షన్ గెలవడానికి కొరకు యు చీటెడ్ పీపుల్ ఆఫ్ బిఎన్ రెడ్డి అండ్ ఎల్బీ నగర్ డివిజన్. ఒప్పుకొని ముక్కు నేలకు రాసుకో. ప్రజలు క్షమించి వాళ్ళు నీకు ఓట్లు వేస్తారేమో. నువ్వు చేసిన మోసం కాకుండా. అందుకే నా సింపుల్ సొల్యూషన్ ఇక్కడ, బిఎన్ రెడ్డి నగర్ అండ్ అదర్ 5 కాలనీస్, 6 కాలనీస్కి
న్యాయసమ్మతంగా అన్ని ఆధారాలతోటి పర్మిషన్స్ తోటి కొనుక్కున్న వాళ్ళకి గౌరవప్రదంగా సంపూర్ణ హక్కులు ఉండాలి మీ ప్లాట్కి, మీ ఇండ్లకి. అత్యధిక వసూలు చేస్తున్న ట్యాక్స్లని సవరించాలి వెంటనే. అది ఇమీడియట్ కావాలి. ఇంతకుముందు వస్తున్నప్పుడు రామిరెడ్డి నేను జిహెచ్ఎంసీ కమిషనర్ టైం అడిగినాం. అది రోజు సమస్య. ఫోన్ వచ్చిందంటే ఇప్పుడే కమిషనర్ గారిని కలిసి ఫస్ట్ ట్యాక్సెస్ సవరణ జరగాల. అది రెండు ప్రదీప్ చెప్తా ఉంది. వేకెంట్ ల్యాండ్కి వస్తూ ఉంది, మళ్ళీ ఇల్లుకి వస్తూ ఉంది. అది సవరించాలంటేనే ఇవన్నీ ప్యారలల్గా పనిచేస్తాం. ఇదైనా కదైనాక కాదు. మీ ట్యాక్స్లు వెంటనే సవరించడానికి కొరకు ఈ రోజు నుంచే ఇక్కడి నుంచే కమిషనర్ కలవడం జరుగుతుంది. ప్లస్ గౌరవ ముఖ్యమంత్రి గారు 25 తర్వాత టైం ఇచ్చినారు. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ కూడా కలుస్తాం. రెవెన్యూ మినిస్టర్ కలిసినా కూడా ముఖ్యమంత్రి అల్టిమేట్లీ గవర్నమెంట్ డిసిషన్ జరగాలి. గవర్నమెంట్ తరఫున పైసా లేకుండా మీ వకీల్ మదియాస్కి ఉన్నాడు, మీ కొరకు నేను వాదిస్తాను.